హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్. ఈరోజు వీడియోలో కేవలం బంగాళాదుంపలతో చేసుకునే వడియాల రెసిపీ అయితే చూద్దాం. ఇవి తినడానికి చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉంటాయి. అలాగే ఇవి చేయడానికి కూడా ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 మీడియం సైజు బంగాళాదుంపలు తీసుకున్నాను. వీటికి బంగాళాదుంపలు ప్రత్యేకంగా కొలత అనేది ఏమీ లేదండి. మనం ఎన్ని తీసుకున్నా పర్వాలేదు. వీటిని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసుకోవాలి. ఎండలు వచ్చాయంటే రకరకాల వడియాలు అవి చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడూ చేసే వడియాలే కాకుండా ఈసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి. ఇవి చేయడం చాలా ఈజీ, అలాగే చాలా త్వరగా కూడా ఇవి ఎండిపోతాయి. ఇలా చెక్కు తీసుకున్న ఈ బంగాళాదుంపలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా బంగాళాదుంపలను కట్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసుకొని వీటిని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా కడిగిన ఈ బంగాళాదుంప ముక్కలను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళాదుంప ముక్కల్లోకి అరకప్పు నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటికి వాటర్ అయితే ఎక్కువగా వేసుకోకూడదండి. ఇది మనకి గ్రైండ్ అవ్వడం కోసం మనం కొంచెం అరకప్పు వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకునే బంగాళాదుంపల క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి. ఇది మరీ పేస్ట్ లాగా అయితే ఉండదు, ఇది లిక్విడ్ లాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకునే ఈ మిశ్రమాన్ని ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకుని మొత్తం కూడా వడకట్టుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. మనం దీన్ని ఎందులో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడగా ఒక కడాయి తీసుకొని మనకు వచ్చిన ఈ మిశ్రమం ఎంత అయితే వచ్చిందో కొలుచుకోవాలి. ఇక్కడైతే నాకు 1 కప్పు ఈ బంగాళాదుంప పేస్ట్ అనేది వచ్చింది. 1 కప్పు ఈ బంగాళాదుంప మిశ్రమానికి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ కొలత అనేది 1కి 2 చొప్పున పోసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది కాస్త ఉడుకు పట్టే వరకు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా గరిటతో తిప్పుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగున పట్టేయడం అలా ఉంటుంది. చూస్తున్నారు కదా, కొంచెం వేడెక్కేసరికి ఇది చిక్కబడింది. ఈ విధంగా కలుపుకుంటూనే మనం ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చిక్కబడి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీనిని మొత్తం కూడా ఈ విధంగా ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారుగా ఇది ఏ విధంగా అయితే చిక్కపడిందో. ఇది మనకి చాలా త్వరగా అయిపోతుంది, ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదండి. దీనిని ఈ విధంగా కలుపుకుంటూనే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా సగం వరకు చిక్కబడిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి. మీకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అందుబాటులో లేకపోతే పచ్చిమిర్చి తురుమైనా వేసుకోవచ్చు. ఇదైతే చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి. ఇవి పలుచుగా ఉంటే వడియాలు అనేవి మనకి పెట్టడానికి అయితే వచ్చేస్తాయి, కానీ వీటిని తీయడం దగ్గరికి వచ్చేసరికి సరిగా రావు. అందువలన దీనిని చిక్కగానే ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతకు ముందు మీద ఇది బాగా చిక్కబడింది. ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెం ఈ పిండిని మనం ఒక ప్లేట్లోకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటే మనకి ఇది బాగా జరిగినట్టు కాకుండా కాస్త ఈ విధంగా అక్కడ అలా నిలబడినట్టుగా ఈ విధంగా వస్తే మనకి ఇది కరెక్ట్గా ఉడికిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కడాయిని కిందగా దించుకుని దీనిలోకి 1/2 స్పూన్ కలౌంజీ సీడ్స్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు వేసుకోవచ్చు లేదంటే వీటిని స్కిప్ చేయవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని కాస్త చల్లారనివ్వాలి. వీటిని అయితే మరీ వేడిగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి, కొంచెం చల్లారిన తర్వాత అయినా మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్లాస్టిక్ షీట్ మీద మనం కొంచెంగా ఈ పిండిని వడియాల్లాగా పెట్టుకోవాలి. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యమండి. మనం ఉడికించుకునేటప్పుడే దీనిని కొలతలు అనేవి కరెక్ట్గా తీసుకుని ఉడికించుకోవాలి. ఇక్కడ నీటి కొలతలు అనేవి నేను కరెక్ట్గా చెప్పాను, ఎగ్జాక్ట్గా ఆ విధంగా తీసుకోవాలి. అలాగే ఉడికించడం మీరు కాస్త ఎక్కువగా ఉడికించుకున్నా పర్వాలేదు, కానీ మరీ తక్కువ ఉడికించి పలుచగా పెడితే వడియాలు అయితే పెట్టడానికి వస్తాయి కానీ తర్వాత తీయడానికి మాత్రం రావండి. ఈ విధంగా ప్లాస్టిక్ షీట్ పైన మనం ఈ వడియాలు పెట్టుకోవాలి. మనం పిండి వడియాలు అలాంటివి క్లాత్ పైన కూడా పెడుతూ ఉంటారు కదా, వీటిని అయితే క్లాత్ పైన పెడితే రావండి. ఇలా ప్లాస్టిక్ షీట్ మీద పెడితే మనకి తీయడానికి చాలా ఈజీగా వస్తాయి.
ఇలా పెట్టిన వీటిని ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఫ్యాన్ గాలి కింద అయినా ఒక రోజంతా ఆరబెట్టుకోవచ్చు. ఎండలో పెడితే ఇవి మీరు ఉదయం పెడితే మధ్యాహ్నానికల్లా ఆరిపోతాయండి. మనకి సాయంత్రం కాస్త చల్లబడిన తర్వాత ఈ విధంగా ప్లాస్టిక్ షీట్ మీద అయితే సాయంత్రానికి చల్లబడిన తర్వాత అప్పుడు తీసుకోవాలండి. ఇవైతే నాకు సాయంత్రానికి ఈ విధంగా ఆరిపోయినవి. వీటిని జాగ్రత్తగా ఈ విధంగా తీసుకోవాలి. ఎండలో పెట్టినట్లయితే వీటిని తీసుకురాగానే అంటే ఎండలో నుంచి తీసిన వెంటనే కూడా తీయకూడదండి. అలా తీస్తే అవి విరిగిపోతాయి. కాస్త చల్లబడిన తర్వాత ఇవి కొంచెం మెత్తబడతాయి. అప్పుడు తీస్తే ఈ విధంగా వచ్చేస్తాయి. ఇలా తీసిన వాటిని ఇవి క్రిస్పీగా ఎండే వరకు కూడా మళ్ళీ మనం ఎండలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవడమే. వీటిని తీసేటప్పుడు కూడా తడబాల్సిన అవసరం అయితే లేదండి. అలా తడి తగిలితే మాత్రం ఇవి వడియాలు తీయడానికి రావండి. చూస్తున్నారు కదా, ఇవి చక్కగా ఎండిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. వీటిని ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి. ఇవి వేయగానే ఫ్రై అయిపోతాయండి. ఎక్కువసేపు మనం వేయించాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. ఈ బంగాళదుంప వడియాలకైతే మనం రెడీ చేసుకునేటప్పుడే ఈ బంగాళదుంప మిశ్రమం నీటి కొలత అనేది ఖచ్చితంగా ఉండాలండి. మీరు దీనిని ఉడికించుకునేటప్పుడు ఒకవేళ మీకు ఈ వడియాలు సరిగా వస్తాయి లేదో అనే డౌట్ అయితే ఉంటే ఒక 2 స్పూన్ల మైదా పిండిని నీటిలో కలిపి మనం ఉడికించుకునేటప్పుడే ఈ మిశ్రమంలో కలిపి దానిని కూడా ఉడికించుకున్నట్లయితే మనకి వడియాలు అయితే ఏ విధంగానూ విరగకుండా చక్కగా నీట్గా వస్తాయి. ఇక్కడైతే నేను ఏ విధంగా మైదా పిండి అయితే వాడకుండానే చేశానండి. ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఈ మిశ్రమాన్ని ఉడికించుకునేటప్పుడు కాస్త ఎక్కువగా ఉడికించుకున్నా పర్వాలేదు, కానీ తక్కువగా మాత్రం ఉడికించుకోకండి. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.